ప్రపంచమంతా సేవకు గుర్తే నైటింగేల్. రాత్రి పగలు తేడా లేక ప్రజల సేవకే జీవితం. కుటుంబాలనే త్యాగం చేసి It recognizes the dedication, compassion, and they are also a backbone of our healthcare. This year, empowered nurses save the life. This theme emphasizes that nurses are not just a caregiver, but they are the backbone of all patients. Whenever we think of a hospital, the first image will comes in our mind is the nurse with the white coat who is providing the care with a smile. To empower a nurse, we should provide the autonomy, authority, necessary resources and power to make the clinical decision. Empowered nurses, they are not only the bedside caregivers, but they are a critical thinker and innovators. Our future means. Good morning, respected community service players and volunteers. Nirmala Chakkareddy madam was born at Tadepalli village, Munipalli Mandal. She is an Indian politician from Telangana. In Sangareddy only. She completed BSc Nursing in 1990 to 94 from Jigan, Somajiguda. Worked as a staff nurse at Sangareddy Hospital for 8.5 years in leprosy department, and she resigned and inspired by Dr. Y.S. Rajshekar Reddy garu, and she joined in politician. In 1996, she was married to Jaggareddy sir, PCC president in Congress party, and Madam is associated with Indian National. ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ఇక్కడ చేసిన మా మొదటి గురువు, నర్సింగ్ కాలేజ్లో మొదటి గురువు, నాకు ఫస్ట్ ఇయర్లో క్లాస్ టీచర్గా మాకున్న రాకెట్ మేడం గారికి ఉపాధ్యాయులందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక పల్లెటూరులో చదివి సంగారెడ్డిలో తెలుగు మీడియం చదివి నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు నాకు మేడం అసలు ఎంత ఇంట్లో వాళ్ళు కూడా అంత దగ్గర తీసి ఏది చెప్పారు. ఒకరోజు 1-to-1 క్లాస్ మొత్తం తీసుకొని నాకు ఒకటే చెప్పింది, నువ్వు తెలుగు మీడియం అయినా భయపడకు, ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఉంటాం, నీకు అన్నీ కూడా ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, నేను నీకు అన్నీ కూడా వివరంగా చెప్పి నీకు భయం అనేది పక్కన పెట్టి చదువు మీద పెట్టాను అని చెప్పిన మేడం నాకు ఈరోజు ఈ స్థాయికి వచ్చినాను అంటే మేడం కృపతోనే. అట్లాంటి మేడమ్స్ ఉండాలి. ఏదన్నా మాకు నీట్నెస్ కానివ్వండి, సొసైటీలో ఎట్లా ఉండాలని మేము ఉస్మానియాలో ప్రాక్టికల్స్ వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతోమంది టీచ్ చేసేవాళ్ళు. మేడం మేము అవి కూడా చెప్పుకుంటే దాన్ని కూడా సమాధానం ఇచ్చి మీరు ఎట్లా ఉండాలి అనేది కూడా మాకు లైఫ్లో ఒక మంచి నేర్పించిన ఏంటంటే రపత్ మేడం గారు. చాలా ధన్యవాదాలు తెలియజేసిన ఈరోజు మేడం కలవడం నేను అసలు అది హ్యాపీనెస్ ఎంత అనేది నేను చెప్పలేకపోతున్నా. చాలా సంతోషం మేడం. అట్లాగే విద్యుల దాకా ఈరోజు ప్రొఫెసర్ స్టేట్ లెవెల్లో ఒక సీట్లో ఉన్నారంటే చాలా సంతోషం. మాకు సీనియర్గా ఉన్నప్పుడు నేను చూసింది పాప విద్యుల దక్కలాగా ఉండాలి, ఎంత ఓపికనో మరి అంత పని కూడా చేస్తాను అక్క. మరి మాటలు తక్కువ చేతలు ఎక్కువలాగా అక్క మరి అందరు కూడా మరి తలమానికంగా ఉంటారు. మరి అక్కను చూసుకుంటే మేము అనుకునేవాళ్ళం అక్కలాగా ఉండాలేమో అని. మరి వాళ్ళ గ్రూప్లో మాత్రం అక్క చాలా సిన్సియర్గా ఉంటుండే. మరి ఈ విధంగా వాళ్ళిద్దరు కలవడం కూడా చాలా సంతోషం. అలాగే నర్సింగ్ ప్రిన్సిపల్ గారు సుశీల మేడం గారికి, మరి మేడం
నేను నర్సింగ్ అని చెప్పి నాకు బంధుత్వం లాగా ప్రతి ప్రోగ్రాంకి మీరు రావాలి, మనమంతా ఉన్నది మన ఫ్యామిలీ టైప్గా మేడం నన్ను అందరికీ ఆహ్వానిస్తూ మరి నన్ను మరి ప్రతి ప్రోగ్రాం పిలుస్తున్నారు. అలాగే పద్మజ మేడం గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, మరి నర్సింగ్ అంటే ఇక్కడ మరి మీరు చేసిండ్రు, మరి మాకు కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అడుగుతూ ఉంటారు. అలాగే బస్సు కూడా మరి ప్రొవైడ్ చేయడం మరి మినిస్టర్ వెంబడి మా నర్సెస్ పిల్లలకి బస్సు ఉండాలి, ఒకటి జాగ్రత్త 2 ఉండాలని మరి అడగడం జరిగింది. ఇక్కడ నర్సింగ్ కాలేజ్ రావడానికి ముఖ్య కారణం మా హస్బెండ్ జగ్గారెడ్డి. మెడికల్ కాలేజ్ రావాలని సెకండ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తరుణంలోనే ఓడిపోవడంతో అప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని వేరే ప్లేస్ మార్చడం జరిగింది. అయినా సంఘానికి హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ ఉంటేనే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఫైట్ చేసి ఆ గవర్నమెంట్లోనే మళ్ళీ మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి రావడానికి దీక్ష చేసి ఫైట్ చేసి మళ్ళీ తీసుకురావడం జరిగింది. సంగారెడ్డికి ఈరోజు ఇంత ఆనందం, అసలు హాస్పిటల్ నుంచి ముందు పోతుంటేనే ఎంత ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే దేవాలయం తర్వాత మనకి ఉండాల్సింది వైద్యాలయం. వైద్యాలయంలో మరి దేవుడు మనం పుట్టించిన తర్వాత మనకేమో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మరి బాగు కావాలి. అందరూ సూపర్ స్పెషాలిటీకి పోవాలంటే కష్టం కాబట్టి గవర్నమెంట్ వైద్యశాల ఉంటే మరి పేదవాళ్ళు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం సంగారెడ్డిలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే ముఖ్యమైన వ్యక్తి నైటింగేల్. నర్సింగ్ అంటే 2 యుద్ధంలో చాలా మంది కాళ్ళు చేతులు మరి విపరీతమైన శరీర భాగాలకి దెబ్బలకి గిరగిరా కొట్టుకుంటే కూడా ఎవ్వరు కూడా పోయి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వని రోజుల్లో ఒక ఆడపిల్ల మరి నైటింగేల్ పోయి అక్కడ ట్రీట్మెంట్ స్పాట్లోనే ట్రీట్మెంట్ ఇచ్చి మరి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన తల్లి నైటింగేల్. అదే రోజు మనం మన నర్సింగ్ డే ఇంటర్నేషనల్ డే పెట్టుకోవడం జరిగింది.